అధ్యాయాలు పట్టుకున్నారు కదా. దీంట్లో ఒకటి 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 చదవండి త్వరగా. 1వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 29:1. రాజైన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను, దేవుడు కోరుకున్న సొలొమోన్. దేవుడు ఎవరు కోరుకున్నారండి? సొలొమోనుని కోరుకున్నాడు. మనమేమో మన కోరికల వైపు చూస్తాం, మన పిల్లల కోరికల వైపు చూస్తాం, మన కోరికలు తీర్చుకోవాలని చూస్తాం. ఇదే కోరిక గురించి యాకోబు రాసిన పత్రికలో 1వ వచనమేమోడు చెప్తున్నాడండి. యాకోబు రాసిన పత్రికలో మీలో యుద్ధాలు పోరాటాలు వస్తున్నాయట. అన్నదమ్ములైనా అక్క చెల్లుళ్ళైనా సొంత వారే కానీ కులాలు కానీ భోగిచ్చల బట్టి ఏమండి ఏదేదో ఆశలు కలుగుతున్నాయి. ఏమండి ఈ భోగిచ్చ అర్థమవుతుందండి? భోగిచ్చ ఏ ఇచ్చ? భోగిచ్చ. ఇక్కడ దేవుడికి కలిగిన కోరిక, ఇక్కడ యేసయ్యకి కలిగిందంట కోరిక. 12 మంది ఉన్నారంట. చూడండి, 12 మందిలో 2 కోరాడంట. చూడండి మార్కు సువార్తలో 1వ వచనం కూడా. ఎవరిని చూశాడండి? 2 ఎన్నుకున్నాడు. ఉన్నదే 12 మంది. 12 మందిలో 2 ఎన్నుకున్నాడు. ప్రతి పనికి కొంతమంది ఎన్నుకుంటాడు. పిలిచినప్పుడు నువ్వు పనిని నిర్లక్ష్యము చేయకూడదు. అర్థమైందండి? 3 కోరిక ఉంది. ఇక్కడ యేసు కోరిక, ఏమండి ఇక్కడ దేవుని కోరిక, ఇక్కడ ఏంటండి భోగ ఇచ్చ. చూచి అంటే లక్ష్య పెట్టడమే. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరి మీద దృష్టి కేంద్రీకరించాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ సొలొమోనును ఎన్నుకున్నాడు. మన ఎన్నికేంటి? నగల? అమ్మా మంచి ఇల్లు కట్టడమా? మంచి ఇంజనీర్ చేయాలి, మంచి పెళ్లి చేయాలా? నా పిల్లలు రక్షణ పొందారా? నా పిల్లలు పరలోకము పొందుతున్నారా? అది ఎన్నిక. హల్లెలూయా. అమ్మా మరి ఇటువంటి ఎన్నికలు మీకు ఉన్నాయా? 2వ వచనం యాకోబు రాసిన పత్రికలో 2వ వచనం. మీరు పోరాడుతురు, యుద్ధము చేయుదురు కానీ మీరు ఆశించుతున్నారు కానీ మీరు దొరకటం లేదు. పోరాడుతురు, యుద్ధము చేయిస్తారు కానీ దేవుని అడగనందున ఏమీ మీకు దొరకటలేదు. ఎన్నో ప్రయత్నాలు కష్టపడి డబుల్ డ్యూటీలు చేస్తారు కానీ సంపాదించుకోలేకపోతున్నారు. సంపాదించుకున్నా సొలొమోను 1000 మంది భార్యలు సంపాదించుకున్న అతనికి శాంతి లేదు. బ్రతుకుట వ్యర్థము నాకు అసహ్యమైంది అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సంపాదన అనగానే ఆ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 2వ వచనం చదవండి. దినవృత్తాంతాల గ్రంథం. నేను బహుగా ప్రయాసపడి బంగారు పనికి బంగారమును, ఇత్తడి పనికి ఇత్తడమును, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదక రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల 10 విధమైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను, తెల్ల చందవర రాయిని విశేషముగా దావీదు ప్రయాస. అది ఏమన్నా మనం ఏం సంపాదిస్తున్నామో? ఏమండి ఏం సంపాదిస్తున్నారో? దేవుని స్తోత్రం. ఏం సంపాదిస్తున్నారు అమ్మా? ఏం సంపాదించినారండి? ఈ ఆశలు వదిలిపెట్టి మనం ఏం సంపాదించుకోవాలనుకో 2 ఉంది. త్వరగా చదివేసండి. మార్కు 11:2. మార్కు 11:2లో ఏముంది? మీ ఎదుటున్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన యొక్క గాడిద పిల్లను కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని ఇప్పి తోలుకొని సొంత కొడుకునిచ్చిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఇస్తాడు. అవునా?
3 రొల్లుల్లో సంపాదనలు ఉన్నాయి. గాడిద పిల్లను తోలుకురండి, సంపాదనలా పొందుట. అవునా? 3వ వచనంలో ఎందు నిమిత్తం అనేది ఉంది. 3వ వచనం చదవండి. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. మీరు అడిగిన మీ భోగాల నిమిత్తం. ఎందు నిమిత్తం అమ్మా? అల్లుడి నిమిత్తం. ఎందు నిమిత్తం అమ్మా? కొడుకు నిమిత్తం. ఎందు నిమిత్తం అమ్మా? నువ్వు సంపాదించేది కూతురు నిమిత్తం. ఎందు నిమిత్తం అండి? కొడుకు నిమిత్తం. అంతేనా? ఇక్కడ భోగముల నిమిత్తం అంటామా? దేని నిమిత్తం అమ్మా? భోగముల నిమిత్తం. మంచిది, దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు చెప్తాడు ఎందు నిమిత్తమో. చూడండి 29:3 దినవృత్తాంతాలు. దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము అన్నాడా? అది నిమిత్తమే, ఇది నిమిత్తమే. ఈ రైటర్ మొహం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ మొహం ఈ రైటర్కి తెలియదు. ఇక్కడ దేని నిమిత్తము? భోగముల నిమిత్తం. అమ్మా, ఎవరి నిమిత్తమో? భోగల నిమిత్తం. అంటే ఇక్కడ దావీదు దేని నిమిత్తమో? మందిర నిమిత్తం. దేవుని స్తోత్రం. ఈ మందిర నిమిత్తం అనే మాట 2 సార్లు ఉంది. మళ్ళీ అదే 3వ వచనంలోనే చివరి చూడండి, వెండికి 3వ వచనంలోనే చివరిని చూడండి 29:3లో వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చితును. 2 సార్లు ఉంది మందిరం నిమిత్తం అని. ఎన్నిసార్లు ఉంది? ఉందా లేదా? వచనం చూడండి. ఇక్కడేమంటున్నాడు? భోగముల నిమిత్తం. మరి ఈ 3కి సరిపోద్దా? ఏమిటి 3? మార్కు సువార్తలో 3వ వచనం, 11వ వచనము 3. ఇది ఎవరి నిమిత్తమో? ప్రభువుకు కావాల్సింది. సరిపోయిందా లేదా? 4వ వచనం దేనితో కట్టబడ్డారు, అతకబడ్డారు అనేది. వ్యభిచారులారా, లోక స్నేహము దేవుడితో వైరమని ఎరగరా. కాబట్టి ఇక్కడ 4లో దేనికి కట్టబడ్డారంటే ఇక్కడ కూడా మార్కు సువార్తలో చూపెడుతున్నాడు. చూడండి, మార్కు సువార్తలో 4వ వచనం. వారు వెళ్ళగానే వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడిన గాడిద. మందిరానికి రాడు, రాజకీయాలు కట్టబడిన గాడిద. మీ భర్తలు కొంతమంది తాగుడు దుకాణానికి కట్టబడిన గాడిద, సిగరెట్లకి, తాగుళ్ళకి, సినిమాలకి కట్టబడిన గాడిద. అది బుద్ధి జ్ఞానం లేని గాడిదట. ఇలా కట్టబడితే ఇక్కడ 4వ వచనం ఏం చెప్తున్నాడు? అక్కడ గది రేకులకు, అంటే టైల్స్ అంటిస్తారు, గదికి కప్పు కూడా వేస్తారు చూసారా? ఏమంటే గది గోడకి రేకుల కోసం కానీ కప్పు కోసం కానీ అక్కడ బంగారము వెండి గురించి వాటి గురించి చెప్పడం అయిందండి. 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? పనివారు ప్రతి విధమైన పనికి 6000 మణుగుల ఓబీరు బంగారమును ఏమంటున్నాడు? గదిలో గోడల రేకు మూతకును బంగారపు. అర్థమైందండి? మీరు దేనితో కప్పబడుతున్నారు, దేనితో అంటు కట్టబడుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు గోడకేం పొదిగారు? బంగారము పొదిగారు. పైన కప్పు ఏం వేశారు? అర్థమవుతుందా? దేనితో కట్టబడుతున్నారు. అమ్మా, నీ స్నేహితులు ఎటువంటి వారో నీవు కూడా అంతే. 4 నెలలు స్నేహం చేస్తే వారు అవుతారు. దేవుని స్తోత్రం. 4లో ఇలా ఉందండి స్నేహాలు. 5వ వచనాల్లో 3లో క్వశ్చన్ మార్కే ఉంటుంది. త్వరగా చదవండి. నీ చదివే వరకు ఆగకూడదండి, చదివేసే వాళ్ళ. ప్రతిష్టపూర్వకంగా మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఎవరైనా ఉన్నారా నీ బిడ్డను సేవకి ఇవ్వడానికి? లేదా యవనస్తుడా నీవు ఉన్నావా? లేదా కట్టబడిన గాడిని ఇప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా? మీలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎవరు? దావీదు మహారాజ్. మరి ఈ 5వ వచనానికి సరిపోద్దా?
చదవండి యాకోబు రాసిన పత్రికలో 4:5 త్వరగా. మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా. హల్లెలూయా అంత అడుగుతాడండి. వీళ్ళ కోసం కానీ వీళ్ళు తినటం కోసం కానండి. అమ్మా ఉందా లేదా? ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అంటే కాదు, కానీ ఎక్కువ నీకు కురిపిస్తానికి ఎక్కువ నీ దగ్గర నుంచి ఆశిస్తాడట. హల్లెలూయా అపేక్షిస్తాడు. మన ఆత్మ మచ్చరపడిపోయి నేను చేయలేను బాబోయ్ అని. అందు గురించి యెఫ్తా కుమార్తె బలిస్తానికి ఎదురొచ్చిన దాన్ని బలిస్తానంటే ఏమండి దేవుడు ఏమన్నాడు? ఆపాడా? నువ్వు చేస్తానంటే చెయ్యా. మన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించిన అదే అబ్రామా నీ కొడుకుని నరకడము ఆపు అన్నాడా లేదా? మరి యెఫ్తాతో అన్నాడా నీ కూతురిని ఆపు అని? ఎందుకనలేదు? అది నీ ఇష్టం. ఇది నేను అడిగాను కాబట్టి నేను ఆపుతున్నా. ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు కాబట్టి దేవుడు ఆపాడు. అర్థమైందండి? యెఫ్తా కుమార్తెను ఆపాడా? నువ్వు ఎంత భక్తి చేసుకుంటావో అర్థమవుతుందా? మత్సరపడినంతగా అపేక్షించినంటే అక్కడ మీ ప్రకారం ఇవ్వగలిగేవారు ఉన్నారా? క్వశ్చన్ మార్కు అవునా? 2 క్వశ్చన్ మార్కులేనా? 3-5 చూడండి అలా ఇంట్రెస్ట్గా మార్క్స్ వార్తలో. మీరేమి చేస్తున్నారు? చదవండి. గాడిద పిల్లలు ఆగండి. క్వశ్చన్ మార్కేనా? ఈ ప్రకారము ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు అడుగుతాడా అంటున్నాడు. వీరు వాళ్ళ దగ్గరికి వెళితే మీరేం చేస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి? దశంభాగాలు ఇవ్వాలంటారా? గాడిద పిల్లలు ఎందుకు ఇప్పుచున్నారు? 3 చోట్ల క్వశ్చన్ మార్కేనా? సపోర్ట్గా సరిపోద్దా? అర్థముందా? అంతరహితమా? అర్థం ఉందా కదండి? హల్లెలూయా. 6లో అహాల మీద అధికారం మీద వస్తుంది. త్వరగా ఏమండి? త్వరగా చూడండి. మీకు ఇంట్రెస్ట్గా మాకు ఇంట్రెస్ట్ ఏదైనా కథ మూవీ చూస్తే ఎలా ఉంటారో అలాగ చూడాలండి. కలుస్తూనే కదా నెక్స్ట్ కలుస్తుందని చూసుకోవాలి. చదవండి 6వ వచనం. అలా ఆకూడదండి. టకటకా చదవాలి దగ్గరికంటే పెట్టుకొని. కానీ ఆయన ఎక్కువ కృపని గ్రహించును, అహంకారులు ఎదిరించి అనుగ్రహించును. అహాలు ఉన్నాయండి. అహంకారులు ఎదిరించి ఎవరికి ఇస్తాడు? ఎవరికి అనుగ్రహము? దీనులకు కృప అనుగ్రహించు. అహంకారులు ఏంటండి? ఎవరైనా చెప్తే మాట ఎందుకు ఎదురు అనుకున్నారు? వాళ్ళే అధికారుల మాట, వాళ్ళ ఇష్టమో అహంకారులు. అందుగురించి నా ఆస్తి నాకు ఇచ్చే. ఏదయ్యా సంపాదన అంటే నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. అర్థమవుతుందండి? అందుగురించి వేరుండ కోరుతారు. అహంకారంగా ఉన్నవాడే వేరవుతాడు. దీన మనసు కలిగినవాడు వేరవటానికి ఇష్టపడు. అర్థమవుతుందండి? దీన మనసు గలవాడు కలిసే ఉంటాడు. దురాశ గలవాడు వేరవటానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? అహంకారులు ఎదిరించి ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు కృప ఇస్తాడు. దీన మనసు మనం కలిగి ఉండాలి. దీన మనసే పరలోకానికి టిక్కెట్టు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి సిలువెక్కలేదు. 40 రోజులు ఉపవాసం ఉండి ఫస్ట్ మాట ఆత్మేషంలో దీనులైన వారు ధన్యులు. అదే మాట ఇక్కడ అన్నాడు. కాబట్టి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అంటే ఇక్కడ మళ్ళీ చదవండి. దినవృత్తాంతాల్లో 6వ వచనం చదవాలి. పితరుల ఇంటికి అధిపతి అనేది వచ్చేసిందండి. ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమపడిన అధిపతులందరూ కలిసి దేవుని స్తోత్రం. ఇక్కడ 4-5 సార్లు అధిపతులని వచ్చింది. ఈ అధిపతులకి మనం ఏం చేయాలి? అహంకారం లేకుండా దేవ మనసు కలిగి ఉండాలి. సర్వసాధారణంగా అధికారాలన్నీ దేవుడి నుండి కలుగుతాయట. దేవుని స్తోత్రం. ఇక్కడ 5వ వచనం, ఇక్కడ 6వ వచనం చూడండి మార్క్స్ వార్తలో. అందుకు శిష్యులు
యేసు ఆజ్ఞాపించినట్లు. ఆజ్ఞ వచ్చిందండి. ఆజ్ఞ ఉన్న చోట అధికారం ఉంటుందా లేదా? ఆజ్ఞగా కూడా ఆలో కలిసిందా లేదా? ఆ యేసు ఆజ్ఞాపించినట్టు వారికి చెప్పగా వారు పోనిచ్చిరి. దేవుని స్తోత్రం. 7వ వచనం చదవండి యాకోబు రాసిన పత్రికలో. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. చాలా మంది అండి అపవాదిని ఎదిరిస్తారు. దేవుడికి లోబడనే లోబడు. అర్థమైందండి? ఫస్ట్ ఏం చేయాలి? దేవుడికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అర్థమైందండి? దేవుడికి లోబడకుండా ఎదిరిస్తే ఏం చేస్తారు? నేను పౌలుని ఎరుగుదును, యేసును ఎరుగుదును, మీరెవరో నాకు తెలియదని స్కవయ కుమారుల్ని పట్లిప్పి తరిమింది కదా. కాబట్టి దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించును. ఎదిరిస్తే ఏమవుతాడు? వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. వాడి దగ్గర ఏముంటుంది? పిరికితనాత్మ ఉంటుంది. దేవుడి బిడ్డల దగ్గర ఏముంటుంది? శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఉంటుంది. అర్థమైందండి? మరి సాతానుడు కాబట్టి వాడి దగ్గర ఏముంటుంది? పిరికితనాత్మ ఉంటుంది, పారిపోతాడు. ఇక్కడ 7వ వచనం ఈ రకంగా చెప్తుంటే ఏమండి, గాడిద పిల్లను తీసుకొచ్చి ఈ రకంగా సెట్ చేశారంటే ఇక్కడ రత్నాలు తీసుకొచ్చి అధిపతికి ఇచ్చారంట. ఎవరికండి? బొక్కసపు అధిపతికి. 7వ వచనం చూడండి ఏం చేశారో. మనపూర్వకంగా దేవుని మందిరము పనికి 10,000 మనుగును బంగారమును, 25,000 బంగారపు ద్రాణులను, 20,000 మనుగుల వెండిని, 30,000 మనుగుల ఇత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును. 2 లక్షల మనుగుల ఇనుము. దావీదైతే 2,40,000 మనుగులు బంగారం ఇచ్చారు. ఏమండి, ఈ రకంగా వారు సిద్ధపాటు చేశారు. 7వ వచనాల్లో. 8వ వచనంలో ఏముందంటే చదవండి యాకోబు రాసిన పత్రికలో. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారండి, ఏమండి, ఆయన్నే మా దగ్గరికి రమ్మనండి, మాకు కనబడమనండి. డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలా, నీ దగ్గరికి వచ్చి కనబడతాడా? మనమే వెళ్ళాలి. వెళ్ళినా కనబడతాడా? దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. మరి ఇక్కడ మార్గాల గురించి ఉన్నాయి. మళ్ళించుట. ఇక్కడ కూడా 8వ వచనంలో ఏముందో చూడండి. మార్కు సువార్తలో 8వ వచనము. అనేకులు తమ దారి పొడుగున, దారి అని వచ్చిందా లేదా? అనేకులు దారి పొడుగున, దారి ఉందంటే అక్కడ రమ్మంటున్నాడా లేదా? దేవుని యొద్దకు రండి. అనేకులు దారి పొరుగున ఏం చేశారు? పొలంలోని నరికిన కొమ్మలను పరిచిరి, మార్గం చేశారు. అలాగే ఇక్కడ ఖజానాదారుడికి ఇచ్చేశారండి. 8వ వచనము. 8వ వచనము దినవృత్తాంతాల గ్రంథములో ఏమండి, ఒక్కోసం మీద ఉన్న గెర్షీనుడైన యెహీలునకు ఇచ్చిరి, మార్గంలోకి తెచ్చేశారు. దేవుని స్తోత్రం. 9వ వచనము ఏముందంటే, వ్యాకులపడి, దుఃఖపడి, ఏడువుడి, నవ్వును దుఃఖమునకును, మీ ఆనందమును చింతగా మార్చుకోండి అంటే ఇక్కడ 9వ వచనము దినవృత్తాంతాల గ్రంథంలో 9వ వచనము ఏమంటున్నాడంటే, చివరిగా చూడండి. 9వ వచనం చివరగా, వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషం గురించి అంటే సంతోషం వచ్చిందా లేదా? దేవుని స్తోత్రం. అంటే భావ ప్రకటన, హర్షం వ్యక్తపరచుట, భావ ప్రకటన. ఇక్కడ ఎలా భావ ప్రకటన చేశారో, జయధ్యానాలు చేశారో చూడండి. మార్కు సువార్తలో 9వ వచనం. జయము ప్రభువు పేరుట వచ్చుచున్నవాడు స్తుతింపబడుగాక. వెనక నడిచిన వారు, ముందు వచ్చుచున్నవారు, ప్రభువు పేరట వచ్చున్నవాడు సంతోషంతో ఏం చేశారండి? జయము. ఏమంటే భావ ప్రకటన చేశారు. మూడిట్లో సంతోషం ఉంది. ఒకవేళ సంతోషం ఉన్నా నువ్వు దుఃఖపడుట మేలు, ఆనందాన్ని చింతగా మార్చుకోవాలి. 3:9 భావ ప్రకటన అనేది ఉందండి. దేవుని స్తోత్రం. అలాగే 10వ వచనంలో చూడండి, ఐశ్వర్యము గొప్పదనమును నీ వలన కలుగును,
నీవు సమస్తమును ఏలువాడువు. చదవండి 10వ వచనం తమ్ముడు. రాజైన దావీదును బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించెను. ఇందాకేమన్నాడు? రాజైన దావీదు కూడాను, అంటే ఇక్కడ మాకు తండ్రి అయిన నా ఇశ్రాయేలు అన్నాడు కదా. ఇక్కడ రాజైన దావీదు, మరి ఇక్కడ తండ్రి అనే పదం ఇక్కడ వచ్చేస్తాడు చూడండి. 11వ అధ్యాయము 10వ వచనంలో వచ్చుచున్నవా మన తండ్రి అయిన దావీదు. తండ్రి అనే పదము, దావీదు అనే పదం అక్కడ ఉందో చూసుకోవాలి. ఉందా లేదా? తండ్రి దావీదు, తండ్రి అనే పదం ఉండాలి. మరి ఉంటుందని గ్యారెంటీ ఎక్కడ ఉంది? దావీదు అనేది మళ్ళీ అక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కలిస్తే చూడండి. అక్కడ దేవుని స్తోత్రం. 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి అండి, దావీదు రాజ్యము స్తుతించబడును గాక. తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించు. కాబట్టి ప్రభు దృష్టికి, ఇక్కడ దావీదు రాజ్యం అనగానే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. 11వ వచనం నుంచి ఇంకా క్లియర్గా కలుస్తాయండి. ఇంకా మాంసం మెత్తటి కైమలా కలుస్తాయి. చూడండి త్వరగా చదవండి త్వరగా. సమస్తము నీ వశము, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద అధిపతిగా హెచ్చించుకుంటున్నావు. హల్లెలూయా. అందరు ఐక్యత గురించి అండి, అందరి మీద ఐక్యం నువ్వు హెచ్చించుకుంటున్నావంటే ఇక్కడ 11వ వచనం ఏముందంటే, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అందిన 12 మందితో కూడా బేతనియాకు, ఇక్కడ 12 మందితోనూ అక్కడ ఏముందండి? ఏమండి అందరూ ఇక్కడ చూడండి. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడువాడు సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చినాడు. నువ్వు ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చిన వల్ల ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాదు కనుక న్యాయము విధించేవాడు. సహోదరులారా, ఇతరుల మీద ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి. ఈయన 12 మందిని తనతో కలిసి వెళ్ళాడు. నువ్వు అందరూ ఇక్కడ 12, 1, 13 మంది వెళ్ళారు. సహోదరులతో మీరు నేరారోపణ చేయకూడదు అంటున్నాడు. ఇంకా 12వ వచనం చూడండి. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నువ్వు సమస్తము ఏలువాడువు, బలము పరాక్రమము నీ దానములు. బలము పరాక్రమం, ఇక్కడ ఏమిటండి? బలము పరాక్రమము నీ దానములట. దేవుని స్తోత్రం. నువ్వు అందరికీ బలం ఇచ్చేవాడు. ఇంకా అవలేదు వచనం. హెచ్చించువాడును, చదవమ్మా. హెచ్చించువాడును, అందరికీ బలం ఇచ్చేవాడు అనగానే ఇక్కడ 12వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రికలో ఒక్కడే శక్తివంతుడు. ఏమండి? ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు, ఆయనే రక్షించేవాడును నశించబోయేందుకు శక్తివంతుడు. ఇక్కడ బలం అనగానే అక్కడ శక్తి. ఏమండి? శక్తి బలం గురించి అక్కడ కూడా 2 సార్లు బలం గురించి ఉంది, ఇక్కడ శక్తి గురించి ఉంది. ఇక్కడేంటి? బలము శక్తికి సరిపోయే వచనము. మనకి ఇక్కడ ఏం సరిపోతుంది? 11వ వచనం. ఏమండి? 12వ మరనాడు వారు బేతనియకు వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నాడు. హల్లెలూయా. ఆయన మనవలే బలహీనుడిగా అయ్యాడు. ఏమండి? అన్ని విషయాల్లో ఆయన శోధించబడి పాపము లేని వాడిగా ఉన్నాడు. మనకి ఇవ్వబడిన రాళ్ళు రొట్లు పైనుంచి దూకేయడమే కాదు, నాకు మొక్కమండమే కాదు, అన్ని విషయాల్లో మనవలే శోధించబడి పాపము లేనివాడిగా ఉన్నాడు. మనం ఆయన కృపాసనం దగ్గరికి వెళితే సమయోచితమైన సహాయం నీకు చేస్తాడు. ఆ శోధన ఎటువంటిదో, ఆ జయము లేకపోవడం ఎటువంటిదో తెలుసు. నువ్వు అడిగితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈయన బలహీనుడయ్యాడు. అర్థమైందండి?
అర్థమైందండి? ఆకలి ఉండడం బలహీనం అవడమేనా? దేవుని స్తోత్రం. ఆయన బలహీనుడు నరుడా, మరి బలహీనుడయ్యాడు మనతో పాటు. 13వ వచనం ఏం చెప్తున్నాడంటే చూడండి, ఏం చెల్లిస్తున్నారు అమ్మ? చెల్లిస్తున్నారా? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున సమస్తమా. ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు. ఏం చెల్లిస్తున్నారు అమ్మ? అక్కడ 13వ వచనం యాకోబు రాసిన పత్రికలో, నేడైనా రేపైనా ఒక్కొక్క పట్నం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్న వారు ఏమండి, వీళ్ళకి రావాల్సింది ఏంటి అని చూసుకుంటున్నారు. దేవుడికి ఏమి ఇవ్వాలని చూసుకోవట్లేదు. కొంతమంది దేవుడికి ఇవ్వాల్సింది చూడరు. దేవుడు మమ్మల్ని ఏం దీవిస్తున్నాడండి, ఏమి లాభం వచ్చిందండి, రేపు ఉంటారో లేదో తెలియదు, కాసేపటికి ఏమవుతారో తెలియదు. నేడైనా రేపైనా వ్యాపారంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో ఎవరికి తెలుసు? వ్యాపారం చేసి లాభము సంపాదించుకుంటామని చెప్పువారులారా అంటున్నాడు. అమ్మ, మనిషి ఆశ రేపు ఇంజనీర్ అవ్వాలి, ఇది చెయ్యాలి, నీ జీవము ఏ పని. పెళ్ళైనోళ్ళు పెళ్ళిక ఏమంటే అవినట్టే ఉండి కారులో యాక్సిడెంట్ అయిపోతాయి. ఉద్యోగం వచ్చినోడు ఉద్యోగంలాగా ఉండి ఏమండి ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండానే చచ్చిపోతున్నాడు. అవునా కాదు? ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక ఇన్స్పెక్టర్ గారు అలాగే ట్రైనింగ్ వచ్చేసింది, భార్యను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉద్యోగం కూడా వచ్చేసింది, అంతా పండగ చేసుకుంటే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ రేపేమి జరుగును అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లాలి. ప్రభువు బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ కూడా ఆయన ఏమైనా దొరికినేమో. అర్థమైందమ్మా? చూసుకోండి 13వ వచనంలో మార్కు సువార్తలో, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేని చెట్లు చూసి ఏమైనా దొరికినేమో అని వెతికాడంట. సర్ప సంతానమా, ఇప్పుడే గొడ్డలు వేరునా, మారు మనసు తగిన ఫలాలు. చెట్టుని వేసిన వాడు ఫలాన్ని ఆశిస్తాడు. అమ్మా, చెట్టుని వేశాడు ఫలాన్ని ఆశిస్తాడు. ఫలాలు లేని చెట్టుని ఏం చేస్తాడు? నరికేస్తాడు. ఆకులతో ఉండి వెతికితే ఫలాలు లేవు, ఆకులు ఉన్నాయి. అర్థమైందండి? ఏమైనా దొరికినేమో అంటే లాభము సంపాదించుకుని వారులారా. అర్థమవుతుందండి? 13 ఇక్కడేముంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 14 చదవండి. 14 వచనం చదవండి. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చేవారు మనపూర్వం ఇచ్చుటకు నేనే పాటి వాడిని, నా ఇల్లు నా జనులు ఎంత మాత్రం వారు, నా ఇల్లు ఏ పాటి. దేవుని స్తోత్రం. మనపూర్వంగా ఇచ్చి సామర్థ్యం కలగజేసింది నీవే అంటున్నాడు. అమ్మా, నేనే పాటి వాడిని, నా ఇల్లే పాటిది, నా జనులు ఏ పాటి వారు అంటే అక్కడేముంటుంది? 14 వచనం కలుస్తుంది. అది చూడండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, నీవి జీవము ఏ పాటి, నేనే పాటి వాడిని, నా ఇల్లే పాటిదని దావీదు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఇది 14, అది 14. నేనే పాటి వాడిని, నా ఇల్లే పాటిది, నా జనులే పాటి వారంటే మీ జీవము ఏ పాటిది అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ఎన్నటికి ఎప్పటికీ ఇది పండ్లు ఆయన మాట ఉన్నామమ్మా. హల్లెలూయా. ఆయన నోటిలోకి వచ్చే ఊపిరే ఉన్నా, ఆయన మాట ఉన్నాం. ఇంక ఎప్పటికీ ఎన్నటికి అనేది కూడా మోతాదే. ఏ పాత్రం అనేది కూడా మోతాదే. ఏమండి? ఏ పార్టీ వారు అనేది కూడా మోతాదే. మరి ఏ పార్టీ వారు అంటే ఆయన మాట చొప్పున జీవించున్నాం. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే మనము లేదు. దేవుని స్తోత్రం. అయిపోయిందా? 17 వచనాలు చెప్తాం. 14 వచ్చేసారు కదా. 15 చూడండి. మా పితరులందరూ వలె మీ ప్రతి సన్నిధిని అతిథి వంటి వారము, భూనివాసములు నీడ వంటి అంత అస్థిరమమ్మ. హల్లెలూయా. ఇక్కడేముంది? స్థిరము అస్థిరం. అక్కడేముంది తెలుసా? యాకోబు రాసినట్టు ప్రభు చిత్తమైతే ఇది అది
చేయటం. ఏంటండి? ఇది అది. అర్థమవుతుందమ్మా? ఇది అది. స్థిరము అస్థిరము. లైక్ తిరిగిందా? మార్కు సువార్తలో 12, 11, 15 చదవాలి. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాలయంలో క్రయ విక్రయములు, హల్లెలూయా, ఇది అది, స్థిరము అస్థిరము. అర్థమైందలయ్యా? హల్లెలూయా. క్రయ విక్రయము, అది ఇది. ఏ పాటి వారిని? నా ఇల్లే పాటిది, మీరు మీ జీవము ఏ పాటిది? ఏమండి? ఇలాగా ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడైతే మీ డంబములు ఎందు అతిశయపడుచున్నారు. డంబం అంట. మరి శరీరంలో నేత్రాస, జీవపు డంబము, శరీరాస ఉంటాయి. ఇక్కడ జీవపు డంబం ఏంటి? ఇక్కడ 16వ వచనము, దేవాలయం గుండా చదవండి. దేవాలయం గుండా పాత్ర అంటే ఏంటి? యజమానుడు వాడుకుంటుకు అర్హమైన, అంటే దేవాలయంలో ఎవరు ఘనత చెందకూడదు. ఏ పాత్ర అంటే ఏంటమ్మా? గొప్ప ఇంటిలో పాత్రలు కలవన్నాడుగా. ఘనమైన పాత్రలు, మట్టి పాత్రలు కలవు. మీరు ఎలా ఉండాలి? యజమానుడు వాడుకుంటుకు అర్హమైన పాత్రలు ఉండాలి. దేవాలయంలో ఏ పాత్ర వెళ్ళనివ్వలేదంట. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ ఘనత చెందేవాళ్ళు ఎవరు ఉండాలి? దేవుడు మాత్రమే తప్ప ఏ పాత్ర ఘనత చెందదు. అర్థమైంది మీకు? దినవృత్తాంతాలు రండి. మా దేవా యెహోవా అన్నాడా? ఘనత ఇచ్చేసాడా లేదా? నీ పరిశుద్ధ నామ ఘనత కొరకు. హల్లెలూయా. ఇంకా లాస్ట్ వచ్చి 17 చదవండి. మేలైంది చేయలేనియు చేయకుండుట పాపం. ఏంటంటే మేలైంది చేయలేనియు చేయకుండుట పాపం అని 17వ వచనం. అంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము మీరు దొంగలుగా చేశారు. మరి మేలైంది కీలిగా మార్చుతారా? చేయకూడదు. దేవుని స్తోత్రం. శుద్ధత కలిగి ఉండమని అంటండి. ఇక్కడ 17వ వచనంలో ఏముందంటే, నా దేవా నీ హృదయమును పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులందు ఇష్టపడుచున్నావు. నువ్వు హృదయ యథార్థోదయం గలవాడై ఉండి ఇవన్నీ మనపూర్వకంగా, అర్థమైందండి? యథార్థోదయం 2 సార్లు ఇచ్చి మేలైంది చేయలేరియు చేయకుండుట పాపము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము మీరు దొంగలుగా. కాబట్టి హృదయ శుద్ధి కలిగి చేసుకుంటే ఏ మందిరం ఇది? శరీరమే. ఇల్లుని కట్టబడితే ఎన్ని రోజుల్లో కడతానన్నాడు? 3 రోజుల్లో కడతాడు. కట్టాడా లేదా? అవునా? కాబట్టి నీ మందిరంలో యథార్థ లేకుండా కుళ్ళు, కపటము, పోట్లాట, అసూయ ఉంటే ఇది దొంగల గృహం. మేలైన విధంగా